ఫ్రెండ్స్ ఇన్ఫిక్స్ వాళ్ళు మనకు జీటీ సిరీస్లో గేమింగ్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు కదా. ఈసారి అటువంటి మొబైల్నే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ని యూస్ చేయడం జరిగింది. మరి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అనేది కూడా చాలా మొబైల్స్లో వచ్చింది. మంచి ఎఫ్పిఎస్ తోటి చాలామంది గేమ్ ప్లే చేశారు కదా. మరి ఈసారి ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తోటి అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. మరి దీనికి ఉన్న ఈ కవర్ని అయితే తీసేద్దాం. ఇక మరి బాక్స్ పైన ఏముంది అనే దాని గురించి మాట్లాడితే 1.5K డిస్ప్లే, ఇది అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మరి ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే అమోలెడ్ డిస్ప్లేలు ప్రొవైడ్ చేయడమైనా కానివ్వండి, రిఫ్రెష్ రేట్లు, ఫాస్ట్ ఛార్జింగ్లు తక్కువ ప్రైజింగ్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటే జీటీ గేమింగ్ ట్రిగర్స్ అని చెప్పేసి దీనిపైన మెన్షన్ చేశారు. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మొబైల్ ఉంది. ఇక్కడ స్కాన్ టు ఎంటర్ జీటీ వర్స్ అని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ని ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, నెక్స్ట్ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, సిమ్ ఎజెక్టర్, USB to Type-C కేబుల్, నెక్స్ట్ ఇంకోటి 45 వాట్స్ ఛార్జర్ ఉంది. మరి దీని చుట్టూ కూడా ఒక కవర్ ఇచ్చారు. ఈ కవర్ని మనం ఇట్లా రిమూవ్ చేసేసిన వెంటనే వావ్, దీనికి సంబంధించిన డిజైన్ చూడండి, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. గేమింగ్ ఫోన్ అంటూ ఉంటారు సార్, సో అటువంటి వైబ్ అన్నట్టు దీన్ని. నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ ఇటువైపు ప్రొవైడ్ చేశారు. పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రే, Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోవైపు ఎటువంటి బటన్స్ లేవు. మొబైల్ అనేది లైట్ వెయిట్ ఉంది. ప్లస్ ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇది కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే. నిజంగానే డిజైన్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మరి దీనిలో ఇంకేమైనా లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది చూద్దాం. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఈ అవుట్ ఆఫ్ బాక్స్ ఇది మనకు Android 15 తోటి వచ్చింది. నెక్స్ట్ ఈ మొబైల్లో మనం ఫస్ట్ గమనించేది ఏంటి అంటే, దీనికి సంబంధించిన బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మొబైల్ యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంది, 4500 నిట్స్ అని చెప్పేసి అయితే నేను చదివాను. ఇంకో మంచి విషయం ఏంటి అంటే, యూఐ అనేది మనకు బల్కీగా అనిపించట్లేదు, బ్లోట్వేర్స్ లేవు, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 1.5K డిస్ప్లే ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం వీడియోస్ని ప్లే చేసి చూద్దాం. మొబైల్ డిస్ప్లే అనేది బాగుంది, బ్రైట్నెస్ బాగుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ అయినా, నెక్స్ట్ డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తున్నాయి. డిస్ప్లే బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ ఉంటుంది. ప్రొటెక్షన్ వచ్చేసి కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు మొబైల్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకు సైబర్ మెకా అని చెప్పేసి ఇట్లా బ్యాక్ సైడ్ లైటింగ్ వచ్చే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకు నథింగ్ ఫోన్లో ఉంటుంది చూస్తారా, సో అటువంటిది అన్నట్టు. దీనిలో మనకు పార్టీ మోడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ లైటింగ్ రావాలా, మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు, ఫోన్ని ఫ్లిప్ చేసేటప్పుడు, ఛార్జింగ్ చేసేటప్పుడు, దీంతో పాటు వీళ్ళకి సంబంధించిన ఏముంటుంది ఆ ఫ్లోక్స్ అని చెప్పేసి, సో దాన్ని ఎనేబుల్ చేసినప్పుడు, సో ఇటువంటివన్నీ ఫీచర్స్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి ఇక్కడ మనకు జీటీ ట్రిగర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం గేమింగ్ చేసేటప్పుడు అది బాగా పనిచేస్తుంది. మనం అసైన్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే లాంగ్ ప్రెస్ చేసినప్పుడు, డబుల్ ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి యాక్షన్ జరగాలి అనేది మనం దానికి అసైన్ చేయొచ్చు. ఇక దీనిలో మళ్ళీ ఇన్ఫినిక్స్ అని చెప్పేసి చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫాక్స్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, కాల్ అసిస్టెంట్ ఉంది, ట్రాన్స్లేట్ అసిస్ట్, సోషల్ అసిస్ట్, డాక్యుమెంట్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్. అంటే మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్లలో ఇంతకుముందు ఉండే ఫీచర్స్ ఉన్నాయి సార్. అంటే ఒక డాక్యుమెంట్ సమ్మరీ చేయడమైనా, రీడ్ చేయడమైనా, దీంతో పాటు సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్, ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇంతకుముందు నేను చెప్పినట్టు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం 90 FPS ఆరాంగా అయితే గేమింగ్ చేసేసుకోవచ్చు. మరి గేమింగ్ చేసేటప్పుడు ఏమైనా హీట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ నేను ఆడి చూశాను. మొబైల్ అయితే నాకు హీట్ అయినట్టు అనిపించలేదు. దీనిలో మనకి UFS 2.2 స్టోరేజ్ టైప్తో పాటు LPDDR5X ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా 3D వేపర్ కూలింగ్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో, అంటే కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసిన కారణం కూడా మరి మొబైల్ అనేది పెద్ద హీట్ అయినట్టు నాకు అనిపించలేదు. ప్లస్ మొబైల్ అనేది లైట్ వెయిట్ ఉంది కాబట్టి, అంటే 187 గ్రామ్స్ ఉంది కాబట్టి మనం ఆడేటప్పుడు కూడా చేతిలో కంఫర్ట్గా అనిపిస్తుంది. ఫ్లాట్ స్క్రీన్ కాబట్టి యాక్సిడెంటల్ టచెస్ కూడా మనకు ఎక్కువ జరగవు. నెక్స్ట్ పైన మనకు ఈ ట్రిగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఏదైనా కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 64+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా ప్రొవైడ్ చేశారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ నేను చూపిస్తాను. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPS బ్యాక్ క్యామ్, సెల్ఫీ క్యామ్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఈ మధ్య అన్నీ తోటే జరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం సెల్ఫీ క్యాప్చర్ చేసిన తర్వాత అది ప్రాసెసింగ్, అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మీకు డెఫినెట్లీ తేడా అయితే కనిపిస్తుంది. సో మరి నన్ను అడిగితే డీటెయిల్స్ అనేవి నాకు బాగానే అనిపించాయి. ప్లస్ దీనిలో ఇచ్చిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వీటితో కూడా మనం ఈ ఫోటోని ఎన్హాన్స్ చేయొచ్చు. దీంతో పాటు 5500 mAh బ్యాటరీని ఇచ్చారు, 45 వాట్స్ ఛార్జర్ ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గానే మొబైల్ని
చార్జ్ చేసేయచ్చు. 2 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్, 3 ఇయర్స్ పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అయితే బానే అనిపించింది. ప్లస్ ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మిగతా విషయాల గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ప్రైజింగ్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే వేరే ఏ బ్రాండ్ తోటి కంపేర్ చేసినా సరే ఎక్సలెంట్ ఫీచర్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? దీనికి సంబంధించిన ప్రైజింగ్ ఏముండొచ్చు అని చెప్పేసి గెస్ చేస్తున్నారో కింద కామెంట్‌లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.